వెల్కమ్ టు పెన్ పాయింట్. ప్రపంచం మొత్తం ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఓవైపు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, సామాన్యులు ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి ఉందంటూ ప్రపంచ దేశాలు మొత్తం ఓవైపు బాధపడుతుంటే ఆ వైపుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. భారత్లోని అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మీరు చూడండి అంటూ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ ఏదైతే ఉందో అది ఇవాళ మనకి డిస్కషన్ పాయింట్గా మారిందన్నదైతే మనం ఖచ్చితంగా చెప్పాలి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది, ముఖ్యంగా మనం చెప్పాల్సిన కీలక అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే ఏదైతే ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, సామాన్యులు బతికేది ఎలా అంటూ మనం ఎప్పటికప్పుడు స్టోరీస్ వేస్తూనే ఉన్నాం. 1000 రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్తే సంచి నిండా కూడా సామాన్లు రాని పరిస్థితి, సరుకులు కూడా దొరకని పరిస్థితుల్లో ఇవాళ యావత్ భారతదేశం కూడా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి రైతులు 3 నెలలు 6 నెలలు కష్టపడి కర్షకం చేసిన తర్వాత వాళ్ళ కష్టానికి సంబంధించిన ఫలితం, దానికి తగ్గ ఫలితం దక్కకపోవడం అన్నది ఇవాళ అదే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇవాళ బాధపడుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నంత పరిస్థితి ఇంకెక్కడా లేదు అనే విధంగా కూడా మాట్లాడుకోవచ్చు. నిజంగా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎవరైనా సరే, నేను ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మీ ప్రాంతంలో మీరు ఒక సంచి తీసుకొని టమోటాలు కొనాలన్నా, లేదా ఉల్లిపాయలు కొనాలన్నా, మామిడికాయలు కొనాలన్నా, లేదా చివరికి అరటికాయలు కొనాలన్నా సరే, అరటిపండ్లు కొనాలన్నా సరే ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉందంటారు? కిలో 30 రూపాయలు, 50 రూపాయలు. అదే మీరు డజన్ అరటిపళ్ళు కొనాలంటే 60 నుంచి 80 రూపాయలు ఇవాళ ఆ స్థలంలో అమ్ముతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో తెలుసా? అరటిపళ్ళు కిలోకి 50 పైసలు మాత్రమే. ఎస్, నేను చెప్తున్నది నిజము. కిలో 50 పైసలకి అరటిపళ్ళు అమ్ముతున్నారు. ఎవరో తెలుసా? రైతులు. కిలో టమాటా రూపాయికి అమ్ముడుపోతుంది. ఎవరి దగ్గర తెలుసా? రైతుల దగ్గర. ఉల్లిపాయల కిలో 3 రూపాయల నుంచి 5 రూపాయల్లోనే దొరికేస్తుంది. ఎక్కడో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల పొలాల్లో. ఇక్కడికి ఆగిపోలేదు. మిర్చి రైతులు మాట్లాడినా, పొగాకు రైతుల గురించి మాట్లాడినా, ఏ రైతుల గురించి మాట్లాడినా సరే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అదే. ఇవాళ రైతులకి గిట్టుబాటు ధర దొరక్క, నిధుల స్థిరీకరణకు సంబంధించి ఏదైతే ధరల స్థిరీకరణకు సంబంధించిన నిధిలో డబ్బులు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు అన్నమో రామచంద్ర అంటూ ఇవాళ ఆక్రందనలు వెలిబుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా మాట్లాడుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు న్యాయం జరగకపోగా అన్యాయం జరుగుతోంది అని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతోంది అన్నది ఖచ్చితంగా ఇవాళ మాట్లాడుకోవాలి. రైతు రాజు కావాల్సిన పరిస్థితి నుంచి రైతు ఇవాళ భిక్షగాడిగా మారిపోతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందుకే తను పండించిన పంటని ఆ రైతు రాజులాగానే భిక్షాటన చేయడం ఇష్టం లేక 1 రూపాయికో అర్ధ రూపాయికో కిలో అతను పండించిన కష్టమైన ఆ ఫలితాన్ని అమ్ముకోలేక పారబోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు నిజంగానే రాజులాగా భావిస్తున్నాడు, రాజులాగా ఇవాళ బిహేవ్ చేస్తున్నాడు. అందుకనే అలా కష్టపడిన తన సొమ్ము కనీసం మూగజీవాల కన్నా అందని అని చెప్పేసి, అందుబాటులోకి రాని అని చెప్పేసి తను పొలాల్లో పారబోసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలా ఒక్క రైతు కాదు, అన్ని రకాల రైతులు అలాంటి సమస్యల్లోనే ఉన్నారు అన్నది ఇవాళ మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక చిన్న కంపారిజన్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా చేసిన జాదా వరకు కార్యక్రమాలన్నీ కూడా రైతులకు సంబంధించిన కనిపిస్తున్న నేపథ్యంలో పొగాకుకు సంబంధించిన రైతుల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ నేపథ్యంలో 2019 నుంచి 2024 మధ్యలో సగటు కిలో ధర 360 రూపాయలు, అంటే క్వింటాల్కి 36,000 రూపాయలు ఉండేది. దానికి తగ్గట్టుగానే మార్కెట్ సపోర్టు, ప్రొక్యూర్మెంట్ ద్వారా రైతులకు అప్పట్లో నష్టాలు తగ్గాయి అన్నది ఒక మాట మాట్లాడుతున్నారు. 2024 నుంచి 25 మధ్యలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ధర 24,000 రూపాయలకి క్వింటాల్ తగ్గిపోయిందంటే 240 రూపాయల కిలోకి పడిపోయిన పరిస్థితి. అలాగే ప్రొక్యూర్మెంట్ సరిగా జరగట్లేదు. 220 మిలియన్ టన్నుల్లో 40 మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్ చేసిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే అక్కడ రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నది చెప్తున్నారు. దాదాపుగా 33% ధర పత్రం ఇవ్వడంతో పాటు వైఎస్ఆర్సీపీలో లాగా, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థిరత్వం కానివ్వండి, ఎంఎస్పీ ధర లేకపోవడం వల్లే కష్టాలు వస్తున్నాయన్న దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మిర్చికి సంబంధించి చూసినా సరే వైఎస్ఆర్సీపీ పాలనలో అప్పుడు ఎంఎస్పీ అనేది 7,000 రూపాయలు క్వింటాల్కు ఉంటే, అంతేకాకుండా ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ పేరుతో మరో 3,000 కోట్ల రూపాయలు అప్పుడు రిలీజ్ చేసి మార్కెట్ ద్వారా ధరలు స్థిరంగా ఉంచామని చెప్పేసి వైసీపీ చెప్తోంది.
అదే ప్రస్తుత టీడీపీ హయాంలో 5,533 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు కూడా మార్కెట్ ధరలు ఉన్నాయి. సగటు 11,000కు పైగా ఉంది. కానీ బట్ ఏదైతే ఈ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఆ రేట్లు ఎప్పటికప్పుడు మారిపోవడము, అంతేకాకుండా అమలుకు సంబంధించిన లోపాలు, రాయితీలు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందుల పాలయ్యారు రైతులు అనే విషయాన్ని చెప్తున్నాయి. దాని కారణంగానే అన్స్టేబుల్ మార్కెట్ వల్ల 20% నుంచి 30% వరకు ఆ ధరలు తగ్గాయి అన్నమాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మ్యాంగోకి సంబంధించి చూస్తే 2019 నుంచి 2024 మధ్యలో సగటున 2,900 రూపాయల నుంచి 3,700 రూపాయలు మార్కెట్లో అమ్ముడుపోతే, అదే కాకుండా ఎక్స్పోర్ట్ సపోర్ట్ కోల్డ్ స్టోరేజీల ద్వారా అప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడం ద్వారా లాభం ఉంటే, ఇప్పుడు అదే టీడీపీ ఎన్డీపీ పాలనలో 800 రూపాయలకి క్వింటాలు అంతకు దొరుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీనికి కారణంగా ఆ ధరల పతనం వల్ల రైతులు నష్టాల్లో ఉన్నారు అన్నదైతే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ హయాంలో 3 నుంచి 4 రెట్లు ఎక్కువ ధరలు, ఇప్పుడు 70 నుంచి 80% పతనం ఉండడంతో సపోర్ట్ కూడా లేకపోవడం ఇబ్బందులకరమైన పరిస్థితిని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో ఇక మనం మాట్లాడుకోవాల్సింది అరటి పళ్ళకు సంబంధించిన అంశం. వైఎస్ఆర్సీపీ పాలనలో సగటున 25,000 రూపాయల టన్ను, అంటే కేజీకి 25 రూపాయలు దొరికిన నేపథ్యంలో అప్పుడు ప్రత్యేకంగా రైలు ఏర్పాటు చేసి న్యూఢిల్లీ వరకు కూడా వీటిని పంపించారు. అమ్ముకోలేని పరిస్థితుల్లో కోల్డ్ స్టోరేజీలకు సంబంధించి ఉచిత బీమా ద్వారా అప్పట్లో నష్టాలను తగ్గించారు అని ఒక మాటను వైఎస్ఆర్సీపీ చెప్తుంటే, ప్రస్తుతము టీడీపీ అలాగే ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో 50 పైసలు, అంటే టన్నుకు 500 రూపాయల్లోనే ఇది కనిపిస్తుంది. అప్పట్లో టన్నుకి పులివెందల్లో 22,000 రూపాయల నుంచి 8,000 రూపాయలకి రేటు పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక రైతు ఏమీ చేయలేక ఆ పళ్లను విసిరేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో 50% రెట్లు ఎక్కువ రేటుకి అమ్ముడుపోతే ఇప్పుడు 60% పతనం అయ్యి దానివల్ల క్రైసిస్ వచ్చిందన్నదైతే మనకు అర్థమవుతుంది. ఇదే విషయానికి సంబంధించి, ఎందుకంటే రైతులకు సంబంధించిన అంశం ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి ఒక్కరికి ప్రియారిటీలో ఉన్న నేపథ్యంలో వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రండి మా రాష్ట్రం వైపు అంటూ నిన్న ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే 50 పైసలకి కిలో అరటిపళ్ళు దొరకడం అన్నదాన్ని ఇక్కడ హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో 50-60 రూపాయలు పెడితే కానీ ఒక డజన్ అరటిపళ్ళు దొరకట్లేదు. అక్కడ 50 పైసలకు అమ్ముడుపోవడము ఏంటి, ఎలా చూడాలంటారు? అసలు ఏంది ఇంత కారణం, ఇంత క్రైసిస్ ఎందుకు వచ్చిందంటారు? సార్, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసే ముందు నెల రోజుల నుంచి 3-3.5 అరటి అమ్ముడవుతుందండి. ఆంధ్రప్రదేశ్లో 74 లక్షల టన్నులు అరటి ప్రొడక్షన్ ఉంది. సో దాంట్లో అనంతపురం అండ్ కడప G9 ఎక్స్పోర్ట్ వెరైటీ, ఢిల్లీ అజార్పూర్ మార్కెట్కి వెళ్ళినా సరే కడప అనంతపురం G9 వెరైటీ రాష్ట్ర రాజధానిలో ప్రజలకు కూడా అందించే పంట అది. సో అది మొట్టమొదటిగా అధికార పక్షానికి అనుకూలమైన ఈనాడు పత్రికలోనే అరటి పంటని దున్నేస్తూ కేజీ రూపాయికి అమ్ముకుంటున్న ఐటమ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని వాళ్ళు మాట్లాడటం కాదు అసలు. అంటే వాస్తవమైన పరిస్థితులు ఉన్నప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా, నిర్ణయాత్మక ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్కి వెళ్ళి చూసి ఆ రోజున పరిస్థితులు ఎక్స్పోజ్ చేస్తే దానికి కూడా ఒక నెగిటివ్ గా వాళ్ళు ఇంత పరిస్థితికి పరిష్కారం ఏంటి అని ఆలోచన చేయకుండా ఆయన మీద లేకపోతే నెగిటివ్ గా ప్రాపగాండా చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ ఆ అరటి రైతులు ట్రాక్టర్లతో ఎప్పుడైనా అరటిని, టమాటా ఎప్పుడైనా సంవత్సరంలో ఒకసారి ఎప్పుడైనా పారబోయటం చూసాం కానీ ఉల్లిని పారబోయటం, అరటిని పారబోయటం ఎప్పుడు చూడలేదండి మనం, మామిడిని పారబోయటం. అవును. సో ఈ ఇంత సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు సరే సంక్షోభం ఎందుకు వచ్చిందనే దానికి ఏదో అక్కడ మిగతా ప్రాంతాల ఉత్పత్తి పెరిగిపోయింది వచ్చిందని రకరకాల కారణాలు చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం నుంచి అసలు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం అనేది ఎక్కడా కూడా జరగలేదండి. సో ఇదే టైంలో కోవిడ్ పీరియడ్ లో ఇట్లాగే రాలిపోయే పరిస్థితి. పంట పొలంలో రాలిపోతే ఏ రైతైనా సరే తన బిడ్డ తన కొందు పడిపోతే ఎంత బాధపడతాడో అంత బాధపడతాడు. ముందు లాభం నష్టానికో పంట అనేది మార్కెట్కి వెళ్ళాలి. ఈ కోవిడ్ లో ఇట్లాగే రాలిపోయే పరిస్థితి వస్తే మేము మొత్తం రాష్ట్రం మొత్తం మార్కెటింగ్ చేయవరాగా మేము ఆ రోజు వాళ్ళకి ఏదో లాభాలు ఇచ్చేసామని రాలిపోనీయకుండా తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ ఏమో ప్రభుత్వం బరాయించి అనేక విజయవాడ మార్కెట్ లో కూడా కడప G9 అమ్మించాం. అనేక మంది నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కాన్స్టిట్యున్సీలో భోజనాలు పెట్టే దగ్గర మీరు ఫ్రీగా పంచుకోండి, కానీ ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వం ఇస్తుంది, మీకు మినిమం రేట్లు మీరు పే చేయండి అని చెప్పి ఇప్పించడం జరిగింది. సో అట్లాగే పండ్ల తోటలు ఉన్న మామిడికి, అరటికి, చినీకి, ఈ దానిమ్మకి కూడా ఇన్సూరెన్స్ లో కవరేజ్ లోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఒక్క పాయింట్ మీకు చెప్తానండి. రాష్ట్రంలో అత్యధికంగా సాగు జరిగేది వరి. ఖరీఫ్ అండ్ రబీ రెండింటిలో కలిపి 125 నుంచి 130 లక్షల టన్ను వరి ఉత్పత్తి జరుగుతుంది. కానీ అరటి,
చీని, టమాటా ఈ 3 కలిపితే 150 లక్షల టన్నుల ఉత్పత్తి. దీంట్లో 60% రాయలసీమలోనే పండుతుంది. అంటే రాయలసీమ హార్టికల్చర్ హబ్. రాయలసీమ మీద ప్రమాద గంటికలు మోగుతున్నాయి. రాయలసీమకు పండే అరటి పరిస్థితి అదే, చిని పరిస్థితి అదే, ఉల్లి కర్నూలు జిల్లాలోనే పండే ఉల్లి పరిస్థితి అదే. ప్రతి 50% ప్రతి రాయలసీమ కర్నూలు జిల్లాలోనే పండుతుంది. ఇవాళ 3 నుంచి 4 క్వింటాలకు పడిపోయిన పరిస్థితి. 5,000 6,000కి అమ్ముకుంటున్నారని అనుకూల పత్రికలోనే వస్తుంది. అట్లాగే దాంతో పాటు మొక్కజొన్న కూడా మళ్ళీ 45% నంద్యాల జిల్లాలోనే పండుతుంది. ఇవాళ 2,400 మొక్కజొన్న 1,600కి 1,650కి అమ్ముకుంటున్నా. ఇంతవరకు కొనుగోలు సెంటర్ ప్రభుత్వం ఓపెన్ చేయాల. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి మేము 8 లక్షల టన్నులు 2,400 కొంటామని చెప్పి ప్రకటించారు. అవును. సో ఆ ప్రయత్నం చేశారు. మన రాష్ట్రంలో ఇంతవరకు కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయాల. అదేమంటే ముఖ్యమంత్రి గారు చెప్పినా మార్కెట్ స్పందించలేదని చెప్పి ఒక పత్రికలో హెడ్డింగ్. అదేమన్నా అసలు అది ముఖ్యమంత్రి గారిని అవమానపరచడమా, లేదా ప్రభుత్వానికి అసలు ఏం పని చేయట్లేదని చెప్పడం అండి? అలాంటి మాట రాకూడదు కదా. అవును, కరెక్ట్. ఈ థియరీ మేమనేది రైతుకి ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యం వచ్చింది. దాని వైపరీత్యాన్ని ప్రభుత్వం కానీ వైపరీత్యం తర్వాత పంటని తీసుకెళ్లి మన గోడౌన్లో పెట్టి లేకపోతే తుఫాన్ షెల్టర్ లో పెట్టలేం కదా. సో నష్టపోయిన పంటకి పరిహారం ఏ విధంగా ఇవ్వాలి అనేది మానవత్వం దృష్టిపథంతో ఉండాలి. ఇప్పుడు ఇది కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉండే అరటి పంటను ఆదుకోలేనప్పుడు రాష్ట్రం అంతా ఉండే వరిలోనో రాష్ట్రం అంతా ఉన్న ప్రతిలోనో వచ్చినప్పుడు ఏం చేస్తాం? అవును. సో ఇప్పుడు ఈ ధరల స్థిరీకరణ నిధి అన్న దానికి సంబంధించి ఇప్పుడు ఎవ్రీ టైం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో గతంలో మీ హయాంలో ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి? అసలు ఎవరికి రైతులకి అంటే ఆ ఎంఎస్పి దొరకపోవడంతో పాటు ఈ సపోర్ట్ కూడా దొరకట్లేదు అంటారా? సార్ మా 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మొక్కజొన్న ధర పడిపోతే మొక్కజొన్న కొనుగోలు చేశాం. పసుపు పడిపోతే పసుపును కొనుగోలు చేశాం. అట్లాగే పొగాకు ఫస్ట్ టైం హిస్టరీలో బేరన్ పొగాకు ధర పడిపోతే బేరన్ పొగాకు కొనుగోలు చేశాం. ఈ రికార్డ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది కదా, ప్రభుత్వం దగ్గరే ఉంది కదా. ఎన్ని లక్షల టన్నులు ఏ దాంట్లో కొనుగోలు చేశామనేది. ఆ పని ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు? సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినా, మేము ప్రశ్నించినా, రైతులు ప్రశ్నించినా అదే రైతు కట్ట కన్నీరు అనేది ప్రభుత్వానికి రాష్ట్రానికి మంచిది కాదు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి రైతు వాళ్ళ పండించలేక కాదండి, పండించేటప్పుడు యూరియా లేక నానా సంఘర్షణ. ఇప్పుడు పండించిన పంటను అమ్ముకోలేక పరిస్థితిలో మొత్తం ట్రక్కులు పారబోస్తున్న పరిస్థితిలో ప్రభుత్వం మాటలు కోటలు కొట్టి కట్టిలా ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్తే మాత్రం ఎక్కడ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎక్కడైనా ఏదైనా ఉల్లి 4 రోజులు కొన్నారండి, 12 రూపాయలు కొంటామని తీసేసి ఆ డిఫరెన్స్ ఆఫ్ ధరనే ఇస్తామన్నారు. తర్వాత కొనడానికి కూడా ఇంకా పెండింగ్ బాకీ ఇంకా ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లికండి ఇదంతా కూడా చిన్న రైతులు, ఉల్లి సాగు చేసేదంతా చిన్న రైతులు, వాళ్ళ పత్తి సాగు చేసేదంతా చిన్న రైతులు. సో వీళ్ళని వాళ్ళ కౌలు రైతులు, వీళ్ళని కాపాడే ఆలోచన చేయకపోతే భవిష్యత్తు మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుందండి. ఆల్రెడీ రబీ పంటలు కూడా గణనీయంగా సాగు తగ్గిపోతుంది. సో ఖరీఫ్ కూడా దేశ సరాసరి సాగు కంటే ఆంధ్రప్రదేశ్ లో సరాసరి సాగు తగ్గిపోయింది. మనదేమో అగ్రికల్చర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఒక హిల్లీ స్టేట్స్ లో తగ్గుతుంది తప్ప వ్యవసాయక రాష్ట్ర విభజనతో పారిశ్రామిక రంగాలు, సేవా రంగాలు అన్ని తెలంగాణకి వెళ్ళిపోయినాయి. మనం కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయం దెబ్బతింటే ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ఆర్థిక పరిస్థితి ఎంత దెబ్బతింటో మైక్రో ఫైనాన్స్ బాధితులు పెరిగిపోతున్నారు. క్లియర్ కట్ గా ఇది గ్రౌండ్ రియాలిటీ. నేను చెప్తున్నమాట, నేను ఒక్క మాట అయినా సరే డేటాలను తప్ప మేము విడిగా మాట్లాడే మాట కాదు. కానీ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి గతంలో అవి మంచి రిజల్ట్స్ ఇస్తాయన్నారు. ఇప్పుడు మరి రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఏంది? అంటే వాటిని ఒక వేస్ట్ ఆఫ్ మనీ లాగా కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ఇంటర్వెన్షన్ లేకపోవడం ఏమని ఇప్పుడు ఈ నష్టాలకి లేదా ఈ రైతుల కష్టాలకి ఏమైనా కారణంగా మనం చూడొచ్చు అంటారా? సార్ తుఫాన్ అప్పుడేమో రైతు భరోసా కేంద్రాలని వాడుకున్నాం, వాటి మీద అన్ని పెట్టామని చెప్పారు. ఇప్పుడు ధాన్యం ప్రొక్యూర్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మొన్న 3 రోజుల నాడు ఈనాడు పత్రికలోనే ఉంది చూడండి. అసలు ఆ ఉద్యోగస్తులతో పని లేకుండా డైరెక్ట్ గా మిల్లర్లే పాత్ర అయిపోయింది. ఈ వాళ్ళు నిర్ణయించిన ధరే అవుతుంది. 1% మాయిశ్చర్ ఉంటే 1% కట్ చేయాల్సింది 2% కట్ చేసుకుంటారు. సో 1,450 రూపాయలు 1,775 రూపాయలకి 1,450 అమ్ముకుంటున్నారని చెప్పి ఈనాడు పత్రికలో వచ్చింది. నిన్న ప్రజాశక్తిలో వచ్చింది. కొన్ని సాక్షులు వదిలేసేద్దాం, నాగిరెడ్డి మాట్లాడే వదిలేసేద్దాం. అదేలేండి, పేపర్లు కాదు అసలు అక్కడ గ్రౌండ్ లెవెల్ సమస్య నేనండి సార్. వాళ్ళు ప్రభుత్వ అనుకూల పత్రికలోనే వార్త వచ్చింది అంటే గ్రౌండ్ లెవెల్లో ఎంత సంక్షోభం ఉంటే వస్తుంది. నేను విమర్శించట్లేదు వాళ్ళని. వాళ్ళు లేవనెత్తిన పరిస్థితి అప్పుడైనా తీసుకోవాలి కదా ప్రభుత్వం యాక్షన్. అవును, ఎక్కడ కూడా ప్రభుత్వం ఆ వైపు సంచులు లేకపోవడం ఏంటి సార్? 51 లక్షల టన్నులు ధాన్యం ప్రొక్యూర్ చేస్తాము అని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అనేక సార్లు చెప్పారు. దానికి పరిహారంగా సంచులు ప్రొక్యూర్ చేసుకోవాలి కదా.
సంచులు లేక 4 రోజుల నుంచి సంచులు లేక ఆగిపోతుంది, వాళ్ళు మీరు కంగారు పడద్దు సంచులు వస్తాయి అని స్టేట్మెంట్ ఇచ్చారు అంటే సంచులు లేవనే కదా. అవును. అయితే ఈ ఎక్స్పోర్ట్కి సంబంధించి గతంలో అదే చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడారు, ఏంటంటే కుప్పం నుంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాము, అవసరమైతే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా కడతాము అని. అలాంటి ఏమైనా చర్యలు పూర్తి అయితే ఏమైనా పనికొచ్చే అవకాశం ఉందంటారా? సార్ అది మానవాతీత శక్తుల్లాగా ఆయన మాట్లాడారు. ఇప్పటి నుంచి పళ్ళు కూరగాయలకి ప్రత్యేకంగా ఎక్స్పోర్ట్కి ఫ్లైట్ పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తామన్నారు. ఏమన్నా ఇప్పుడు 18 నెలలు అక్కడ ఏమైనా ప్రయత్నం జరిగిందా? ఓకే, అవి జరిగిన అంశాల గురించి కంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఉన్న దాంట్లో అరటి మీరు అడిగింది హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో డజన్ 60 రూపాయలు ఉందండి అరటి, బయట కూడా 45 రూపాయలు ఉందండి. సో మిగతా టౌన్స్ లో విజయవాడలో ఎక్కడ చూసినా సరే ఉంది. అక్కడికి మార్కెటింగ్ శాఖ ద్వారాగా ముందు అసలు కనీసం కొనుగోలు చేసి ఒక 10 రూపాయలు కేజీకి అందించదు కదా రైతులకి. నేను 30 రూపాయలు అందిస్తుంది నేను అంటలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరులో 22 నుంచి 32 రూపాయలు అమ్మిన రైతులు చెప్పారు. ఆ 32 సంగతి నేను మాట్లాడలేదు. ఎప్పుడు కూడా సంక్షోభం వచ్చినప్పుడు కనీస మద్దతు ధరని ప్రభుత్వం అందించే ప్రయత్నం చేయాలి. మార్కెటింగ్ శాఖ ద్వారా ఎందుకు చేయలేము? అందులో ఇప్పుడు మొత్తం ఫుల్ సీజన్ కాదండి అరటికి, రెండో పంట వచ్చే సీజన్ ఇది. నేను చెప్పిన 74 లక్షల టన్నులు సంవత్సరం పొడుగుతా వస్తుంది. అవును. సో ఇప్పుడు టెంపరీ రిలీఫ్ రైతులకి ఏంటి, పర్మనెంట్ రిలీఫ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ 2 పాయింట్ మీద మీరు ఒకసారి మీ సజెషన్ ఇవ్వండి సార్. సార్ యాక్చువల్ గా ముందు మార్కెటింగ్ లో వాళ్ళకి మార్కెటింగ్ కల్పించాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి అది మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అనేది దానికేనండి, ధరల స్థిరీకరణ అనేది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొక్కజొన్న ఉంది, అది అవసరం అయితే నా పేరు ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలి. మినువులు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే శనగలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. ఇవన్నీ ఇదివరకు తీసుకుంటే కదా, ఎందుకని ఇప్పుడు అవన్నీ తీసుకోవట్లేదు అంటే క్లియర్ కట్ గా దాని మీద వ్యవసాయ రంగం మీద సీరియస్ గా దృష్టి పెట్టకపోవటమేనండి. మేము ముఖ్యమంత్రిగా మాకు ముఖ్యమంత్రి ప్రభుత్వం, మేము ప్రభుత్వంలో పాత్రదారులమే. సో ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ వాళ్ళకి కావచ్చు, కానీ ఆ రాష్ట్రంలో నేను మా వాళ్ళకే పనిచేస్తాము, లేకపోతే నాకు ఓటు ఇచ్చిన వాళ్ళకే పనిచేస్తాము, మా వాళ్ళు అయితే రండి, లేదా మా వాళ్ళకే పనిచేయండి, అది మంచి డెమోక్రసీలో మంచి విధానం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు అరటి రైతుల్లో అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉంటారండి, సాధ్యమేనది. అట్లాగే మొక్కజొన్న రైతుల్లో అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉంటారా? సాధ్యమేనది. ఈ దెబ్బతిన్న రైతుల్లో ఒక పార్టీ వాళ్ళే ఉంటారా? సాధ్యమేనది. సో రైతు అనేవాళ్ళు సార్ ఎవరిని మోసం చేయనిది, మోసం చేసే ఆలోచన కూడా లేని రైతు. ఖచ్చితంగా. సో రైతు ముందు వచ్చాడు, పరిశోధన శాస్త్రం కూడా ముందు రాలా. రైతు వచ్చి మనకు అందరికీ పంటలు ఆహారం అందిస్తూ మొదలెచ్చిన తర్వాత మనం పరిశోధనలోకి వచ్చి తీసుకొచ్చాం. సో ఆ ముందు ఆ రైతుని ఆ పరిశోధనలు వాళ్ళ మొత్తం ఎక్కడ చూసినా సరే కౌలు రైతులు ఎక్కువగా. నేను నిన్న మొన్న కూడా మాట్లాడానండి, భూమి ఉన్న వాళ్ళంతా రైతులేనా, భూమిని సాగు చేసే వాళ్లే రైతులా? సో భూమి ఉండి హైదరాబాద్ లోనో లేదా బాంబేలోనో లేదా ఎక్కడో ఉంటే అమెరికాలోనో ఉన్నారు, వాళ్ళ భూమిని సాగు చేసేవాడు ఇక్కడ నష్టపోయే సంఘర్షణలోకి ఉంటే ముందు వాడిని కాపాడకపోతే చాలా సంఘర్షణ, వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయండి. ఖచ్చితంగా. అంటే ఒక కీలకమైన పాయింట్ ఈ మధ్య కాలంలో మీరు గుర్తు తెచ్చుకుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పెరిగినా సరే రైతులను రిప్లేస్ చేసే అవకాశం లేదు అన్నది ఒక అంటే ఫేమస్ పర్సన్ కూడా ఒక పర్సన్ చెప్పారు. దేన్నైనా మీరు రిప్లేస్ చేయొచ్చు కానీ రైతును మాత్రం రిప్లేస్ చేయలేరు మీరు. కాబట్టి ఏం జరిగినా సరే రేపు పొద్దున మీరు బతకాలి అంటే కనీసం వ్యవసాయం నేర్చుకోండి, బతకొచ్చని. కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏంటి అన్నది ఒక క్వశ్చన్ అయితే అందరికీ రైజ్ అవుతుంది. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక రైతు, అది మొత్తం మీడియా మొత్తం వచ్చింది, మేము పంట పండించకపోతే ప్రజలంతా మీరు ఇనపొక్కలు బతుకుతారా, మేము ఈ రకంగా ఇంత సంఘర్షణలో ఉంటే ఇది ఎవరికి, ప్రభుత్వానికి కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న మేధావులకు కానీ ఇది మీకెవరికి పట్టను కార్యక్రమాన్ని ప్రశ్నించాడు ఒక రైతు. సో ఇది దీన్ని లేవనెత్తనాల్సి మనందరి కూడా బాధ్యత ఉంది. నేను ఆ సమస్యని మనం లేవనెత్తడంలో మనం లేవనెత్తాలి, దాన్ని పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు మీరు. ఓవరాల్గా చూస్తే నిజంగా ఈ జగత్తు ముందుకు వెళ్ళాలన్నా ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే చేసిన వ్యాఖ్యలను కాసేపు పక్కన పెడితే ఖచ్చితంగా రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. విపక్షం మాట్లాడిందనో లేకపోతే ప్రతిపక్ష నేత మాట్లాడారనో కాకుండా రైతులను మనం కాపాడుకోకపోతే ఒకప్పుడు రైతు ఉండేవాడు అనే మాట రావాలి అంటే అప్పటికి ఈ మొత్తం అంటే యావత్ ప్రపంచం మొత్తం అంతమైపోయి ఉంటుంది అన్నది మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే మనం గమనించాల్సింది, మనం భావించాల్సింది రైతుని మనం ఎలా కాపాడుకోవాలి. రైతు నిజంగా ఆయన చెప్పినట్టుగానే మోసం చేయడం చేత కానీ మోసం చేయడం అది రాని వ్యక్తిగా ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా అది రైతునే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తను కాయకష్టం చేస్తాడు,
కర్షకుడుగా తను మొత్తం కష్టాన్ని పండించిన తర్వాత ఆ రైతు నిడిపే ఏవైతే నింపే కడుపులు ఉన్నాయో అవే అతనికి ఆనందాన్ని ఇస్తాయి తప్ప ఇంకేమీ లేవు అన్నది. ఎవరైనా లీవ్ పెడతారేమో కానీ ఒక రైతు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు తీసుకోరు అన్నమాట మనం మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి మాత్రం నిజంగానే రండి బాబు రండి మా రాష్ట్రానికి రండి అని ఇవాళ అభ్యర్థించే పరిస్థితి వచ్చింది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం కూడా మనకు అనిపిస్తుంది. నిజంగా 50 పైసలు కిలో బనానా, 1 కిలో అరటిపండు మనకి 50 పైసలకు అన్నది నిజంగానే ఎక్కడైనా అవకాశం ఉందా? అలాంటి పరిస్థితి ఉందా అని మనం మాట్లాడుకోవాల్సిందే. మొన్నటికి మొన్న మనం చూసాము 5 రూపాయల కిలోకి మనకు మామిడికాయలు దొరికిన పరిస్థితి ఉంది. ఇక పొగాకు అంటారా, మిర్చి అంటారా, టమాటాలు అంటారా, ఉల్లిగడ్డలు అంటారా, లేకపోతే ఈ ప్రాంతం నుంచి వచ్చే వరి అంటారా, ఏదైనా సరే రైతుల కన్నీళ్లు మిగులుస్తున్నాయి తప్ప వాళ్ళ కడుపు నింపట్లేదు అన్నదైతే అర్థమవుతుంది. మొన్నటికి మొన్న మనం చూసాము తన తల్లికి సంబంధించిన బంగారుని కుదవబెట్టి నేను అమ్మాను కానీ కనీసం ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కూడా దొరకట్లేదు, ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానంటూ ఒక రైతు కన్నీళ్లు పెట్టుకున్న వీడియో కూడా వైరల్ అయింది. సో ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఉంది అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిని కలచివేస్తుంటే, మీరు కట్టే అమరావతితో మీరు చేసే అభివృద్ధి అందరికీ అవసరమే, కానీ అదే సందర్భంలో రైతుని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది అన్నదే ఇవాళ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతుని కాపాడుకోలేకపోతే ఆ కష్టాలు మనకు కంటిన్యూ అవుతాయన్నది మనకు అర్థమవుతుంది. పార్టీలకు అతీతంగా రైతు అనే వ్యక్తిని రైతుగా మాత్రమే చూడండి, పార్టీలకు అతీతంగా చూడండి అన్నదే మేము చేసే రిక్వెస్ట్. ఇక ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారనో కాకుండా నిజంగానే ప్రతి ఒక్కరూ ఆ బాధను పల్లెటూరులో చూస్తూ ఉన్నారు. రైతు కన్నీళ్ళు అన్నది ప్రతి ఒక్కరి మదిని తడిపేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతు కష్టాలకు సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి హలో ఇండియా, నిజంగానే మీరు మా ఏపీ వైపు చూడండి. హలో కేంద్ర ప్రభుత్వం, మీరు ఖచ్చితంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల కష్టాల వైపు చూడండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ప్లీజ్ మా రైతుల కష్టాలు తీర్చడానికి ఏదో ఒక సహాయం చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మీరు మా రాష్ట్రానికి సంబంధించిన రైతులను ఆదుకునేందుకు ఏదో ఒక పథకాన్ని తీసుకొని రండి. ఇన్సూరెన్సో, ఎంఎస్పీనో, లేకపోతే ధరల స్థిరీకరణ నిధో ఏదో ఒక సాయాన్ని ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రైతులకు అందించాల్సిన అవసరం ఉందన్నదైతే చెప్పాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఆ వైపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరుకుందాము. కేవలం టెంపరీ కాకుండా పర్మనెంట్గా కూడా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు అవసరమైన ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేయాలని చెప్పి మనము రిక్వెస్ట్ చేద్దాం. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.